నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను. నువ్వు దద్దమవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్న వాళ్ళందరినీ ఎదవలను చేస్తాడు. కొంచెం వెయిట్. ఎగతాళి చేసినా, వెటకారం చేసినా, హేళన చేసినా ఖచ్చితంగా పట్టించుంటాడు మాయ. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 ఏండ్లు. ఆయనను వాటి వైభవం, ఆయాసం, దుఃఖం. ఏదా 10 ఏళ్ళు అదనంగా. నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న 80. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అంటే సరుకు అయిపోయిన తర్వాత ఇంకేముంటుందని. అంటే మనిషికి 80 ఏళ్ళు అని డిసైడ్ చేసింది ఎవరు? మోషేనే. ఇప్పుడు 40 ఏళ్ళ ఆయుష్కాలం అయిపోయింది. ఏది? ప్రాయంలోకి వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి అక్కడ తేడాబడి ఆశలన్నీ నిరాశలయ్యి జీవితం మొత్తం అయిపోయింది. సంవత్సరాలన్నీ అయిపోయినాయి. మోషే లెక్క ప్రకారం అయిపోయింది. ఇక లేదు, లైఫే లేదురా బాబు. ఇంకెక్కడరా జీవితం ఆయన అయిపోతే? ఇంకెక్కడ లైఫ్? కలలైపోయినాయి, ఆశలని నిరాశలైపోయినాయి, ఉత్సాహాలని నిరుత్సాహాలని నీరుగారిపోయాయి. ఇంకెక్కడ జీవితం? కానీ తన అనుకున్నవన్నీ, తన ప్లాన్స్, తన ఐడియాలజీ అంతా పోయింది. తను అనుకున్నవన్నీ తారుమారైపోయినాయి. కానీ మోషే ఒక్క విషయంలో నాకు భలే బాగా అనిపించాడండి. ఒక్క విషయంలో 40 సంవత్సరాలు తన జీవితంలో గడిచిపోయినా తన హృదయంలో ఆశ మాత్రం చావలా. ఇందాక చెప్పినవన్నీ మోషే ప్లేస్లో మనం ఉంటే మనకు కలిగాయి. మోషే గలగల. మోషే ప్లేస్లో మనం ఉంటే మనకు కలిగాయి అవన్నీ. ఆశలు నిరాశలు అయిపోయి, ఏమండి, నీరుగారిపోయే వ్యవహారం మనది, మోషేది కాదు. ఎందుకో చెప్తా. మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఇప్పుడు ఐగుప్తు నుంచి 40 ఏళ్ల ఈడుగలవాడే వచ్చాడు కదా. తన మామ అయిన ఇత్రో ఇంట 40 ఏళ్ళు బతికాడు కదా. ఎన్నేళ్ళు? 40 సంవత్సరాలు బతికాడు కదా. తన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో మోషే వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? మోషే విశ్వాసము గలవాడు. తను అనుకున్నవన్నీ, ఆశలన్నీ నిరాశలైపోయినాయి, ఐడియాలన్నీ కుప్పకూలిపోయినాయి, తన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. తను ఆశించిన జీవితం వేరు, తను అనుభవించే జీవితం వేరు. అయినా అన్నీ కోల్పోయినా తన అంతరంగంలో జీవము గల దేవుని యందలి విశ్వాసం ఒక్కదాన్ని మాత్రం కాపాడుకున్నాడు. అది పోగొట్టుకోలా, అది కోల్పోలా, అదొక్కటి కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? ఆ ఒక్కటి కాపాడుకున్నాడు. 40 సంవత్సరాలు ఎవరైనా సరే ఒక దగ్గర స్థిరంగా ఉంటే నాకు తెలిసి కనీసం 4-5 ఇల్లు కడతారు. ఒక్క ఇల్లు కూడా మోషేకి లేదు. కనీసం కొద్దిపాటి మందనైనా సంపాదించుకుంటారు. అప్పటి రోజుల్లో గొర్రెల మందలే ఆస్తులు. కానీ మీరు గమనించండి, 40 ఏళ్ల క్రితం మోషే వచ్చినప్పుడు ఇత్రో ఇంట చేరి మందగాయట మొదలుపెట్టాడు.
40 ఏళ్ల తర్వాత దేవుడు మోషేని దర్శించడానికి వచ్చినప్పుడు కూడా తన మామ మందనే కాస్తున్నాడు, కానీ తన కోసం ఒక సొంత మందను మోషే కలిగి లేడు. అంటే ఏమర్థమైంది దీన్ని బట్టి మనకి? అదే విశ్వాసం లేదనుకో, ఆశలు లేవనుకో, అన్నీ పేక మేడలా కూలిపోయిందిరా బాబు, ఇక మన వల్ల కాదు, ఇక మన అనుకున్నది ఏది జరగదు, ఇంక అయిపోయిందంత రివర్స్ అయిపోయింది అని నిజంగా అనుకున్నట్టయితే మిద్యాను దేశంలో స్థిరుడైపోయేవాడు, మిద్యాను దేశంలో కాస్త కూస్తో ధనవంతుడయ్యేవాడు. తనకున్న టాలెంట్స్కి, తనకున్న తలాంతులకి మిద్యాను దేశంలోనే మందలకు అధిపతి అయ్యేవాడు. దాసదాసి జనాంగంతో, మందలతో, బహు గృహాలతో ఒక రేంజ్లో ఉండేవాడు. దాసుడుగానే మావ దగ్గర చేరాడు. 40 ఏళ్ల తర్వాత కూడా దాసుడుగానే ఉన్నాడు. మనం మోషేని అడుగుదాం, ఏమయ్యా నీకేం పిచ్చా? 40 ఏళ్ళు ఇక్కడుండి 40 ఏళ్ళు మామ కింద ఎవరన్నా చేస్తారా చెప్పండి? మీరు చెప్పండి, నువ్వు చేస్తావా మీ మామ దగ్గర? గట్టిగా 1 సంవత్సరం చేసి 2వ సంవత్సరం మీ మామకి ఎసురు పెట్టకపోతే అప్పుడు అడుగు. కనీసం ఎసురు పెట్టకపోయినా సగమైనా, మామ అప్పచెప్పిన దానిలో సగమైనా లైన్ చేయకపోతే అప్పుడు అడుగు. ఏందమ్మా మీ ఆయన ఏంది నా వాటి టెండర్ పెడుతున్నాడు అని ఒకవేళ నీ భార్యను ఆమె తండ్రి అడిగితే మళ్ళీ నువ్వు భార్య వైపు నుంచే పోతావు. ఏం మాట్లాడు, సంవత్సరాలు చేస్తాడు ఏంది ఆయన దగ్గర? ఆయన యజమానను మేము దాసులో అయింది, అట్టయితే వెళ్ళిపోతామని చెప్పు మీ నాన్నకు చెప్పు. నాకు కూడా ఏదన్నా ఒక వాటా ఇచ్చి నన్ను కూడా ఒక యజమాని అని చెప్తే ఉంటా, అంతేగాని పనోళ్ళలాగా ఏం సంవత్సరాలు ఏంది? నేను దాసుండా లేకపోతే ఇంటి అల్లుండా? అల్లుడంటే ఎవరు? అమ్మాయికి భర్త. కొడుకు తర్వాత కొడుకు అంతటోడు అల్లుడంటే. కొడుకు యజమానుడు అయినప్పుడు అల్లుడు కూడా యజమానే. ఏంది దాసుడిలాగా మీ నాన్నకు చేసేది ఏంది? లేకపోతే సర్దో తట్టా బుట్టా సర్దో ఏం ఏడ్చుకుంటా పోయి డాడీకి, డాడీ వెళ్ళిపోతాం అంటున్నాడు, డాడీ వెళ్ళిపోతాం అంటున్నాడమ్మా. వద్దులే తగలబడమన్నది, 2-3 ఉన్నాయిగా అవి చేసుకొని తగలబడమన్నమ్మా. నీ తీసుకెళ్ళి మళ్ళీ వాడు కూడి పెట్టాడు, చంపుతాడు, నిన్ను అల్లాడిస్తాడు, వద్దులే అమ్మా తగలబడమను. అమ్మాయి ఉంటే చాలు కీ ఉన్నట్టే మామను ఉంచడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాయింటా కదా? ఏదో ఏడిసిందంటే ఇంకా ఆయన బెండ్ అయిపోతాడు. అమ్మ ఆడవాక, నీ దండం పెడితే ఆడవాక చేసుకో. కనీసం 2 ఏళ్లకైనా నువ్వు టెండర్ పెట్టవా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి బ్రదర్స్. 40 ఏళ్ళు నేనైతే మామ దగ్గర ఊడిగని చెయ్యను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో కొంతమంది చేతులు ఎత్తలా, షో చేయొద్దు. 40 ఏళ్ళు కాదు, 4 నెలలు కూడా చెయ్యవు. ఒక్కొక్కడైతే 4 రోజులు కూడా చేయడు, ఒక్కరోజు కూడా చేయడు. ఒక్కరోజు కొంచెం అక్కడ దాకా వెళ్ళి కొంచెం చూసి రమ్మనంటే ఇంటికి అల్లుండి అనుకుంటున్నారా, ఏదైనా పనివాడిని అనుకుంటున్నారా? ఏంది తీసుకురమ్మంటే తెచ్చా, ఏంది ఆడికి పోయి చూసిరా, ఎడకి పోయి ఏంది అది? పద బయలుదేరి. కాదు, కొంచెం అక్కడ దాకా వెళ్ళి ఒక్కరోజు అట్ట ఏంది ఒక్కరోజు పగిలిపోద్దుపా. బిల్డప్ అదే కదా? షో చేయకుండా నిజం చెప్పండి. ఒక్కరోజుకే మామూలు బిల్డప్ కాదు, కొంచెం ఏదైనా పని చెబితే ఫీల్ అవుతా పోయి చేస్తాడు. వారం రోజులు అంటే ఇంకా ఏడుపు. అలాంటిది 40 సంవత్సరాలు ఎట్లా చేసావు మోషే? నా వల్ల అయితే నా తెలిసి ఆడవాళ్ళు కూడా చేయరు, మరి ఎట్లా చేశాడో ఏమో. మీరు ఆలోచించండి కొంచెం. పాయింటా కాదా? అడుగుదాం మోషేని. మోషే ఏమంటాడు తెలుసా?
ఏమయ్యా, సొంత ఇల్లు సంపాదించలేదు, 4 మందలు సంపాదించలేదు, 40 ఏళ్ల క్రితం బానిసవి, 40 ఏళ్ల తర్వాత బానిసవి, నీ గురించేమో బైబిల్ అపోస్తల కార్యంలో ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యుడై మాటల యందు నేర్పరి అయి అంత పనోడు ఇంత పనోడు అని రాసి ఉంటే నువ్వేమో ఉస్సు ఉస్సు అని తోలుకుంటా 40 ఏళ్ళు. అసలు నీ ప్లేస్లో నేనుంటే 4 రోజులు కూడా ఉండను మోసే. 40 సంవత్సరాలు ఎట్లా గడిపా, లైఫ్ అంతా తగలబెట్టాగా మీ మావకే. అప్పుడు ఒక రూపాయి పక్కన వేసుకున్నా కూడా 4 బిల్డింగులు కట్టుకునేవాడే, 4 గుంపుల మందలు వచ్చాయి. ఎందుకయ్యా అట్లా అంటే మోషే ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఒరే పిచ్చోడా, డబ్బు సంపాదించాలి, డబ్బుని వెనకేసుకోవాలి, నాకంటూ ఒక లైఫ్ని ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశం నాకు ఉంటే ఐగుప్తు సింహాసనం మీద ఉండేవాడు రా మోషే. ఐగుప్తు సింహాసనం మీద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల మీద రాజుగా ఉండేవాడిరా నేను. కానీ లేదురా బాబు, ఎందుకో తెలుసా? నా జాతి శ్రమ పడుతుందిరా, నా జాతి కష్టపడుతుంది, నా జాతి బానిస సంఖ్యలలో ఉంది. అక్కడ వాళ్ళు బానిసత్వం చేసినంత వరకు నా దేవుడికి నేనేం చెప్పానో తెలుసా? నువ్వు జోక్యం చేసుకుని నా జాతిని విమోచించిన నాడే నేనందరిలో ఒకడిగా ఉంటా. నా జాతిని విమోచించనంత వరకు, నా జాతి అక్కడ బానిసలు ఐగుప్తులో, నేను ఇక్కడ బానిసనే. నా జాతి అక్కడ దాసులు, నేను కూడా ఇక్కడ దాసునే. దేవా చూపించాడు దేవుని కళ్ళకి తన విశ్వాసాన్ని. ఎలా చూపించాడో తెలుసా? తనకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలా, సొంత మందన సమకూర్చుకోవాలా, 4 రూపాయలు వెనకేసుకోవాలా, ఏం లేదు. ఎందుకో తెలుసా? తను అనుకున్న పనిని తను చేయలేకపోయాడు. కానీ ఏనాటికైనా నా దేవుడు పూనుకుంటాడు, నా దేవుడు కార్యం చేస్తాడు, నా దేవుడు దర్శిస్తాడు, నా దేవుడు పిలుస్తాడు. పిలవాలంటే నేను దేనికి అంటు కట్టబడకూడదు, నేను దేనికి అంటు కట్టబడకూడదు. నా దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ అంటానికి నేను ఫ్రీగా ఉండాలి అని తన కోసం ఏమీ ఏర్పరచుకోకుండా దేవునికి సాక్ష్యం ఇచ్చాడు. దేవా, ఏనాటికైనా నువ్వు నన్ను మళ్ళా దర్శిస్తావు అని నేను ఎదురు చూస్తున్నాను. అందుకే నా కొరకు నేను ఏమీ సమకూర్చుకోలేదు. ఎందుకంటే నా జనం ఎక్కడో నేనెక్కడా, నా జనం ఎలా ఉంటే నేను అలానే. నా జనం ఎక్కడో నేను అక్కడ, నా జనం ఎలా ఉంటే నేను అలా. ఎందుకోసం నన్ను పుట్టించావో ఆ కార్యం నెరవేర్చబడకపోతే నా బ్రతుకు అర్థమే లేదు. అందుకే నేను ఇలానే ఉండిపోతానని 40 సంవత్సరాలు దాసత్వం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 రోజులు అత్తగారింట్లో ఉంటే ఫస్ట్ రోజు బిర్యానీ వచ్చింది. ఒక్కరోజు అని అంటే మాత్రం మనకి అన్ని 3 పూట్ల 3 రకాల ఐటాలు వస్తాయి. 2 రోజులు అంటే 2వ రోజు వచ్చింది వెళ్ళే రోజు. 4 రోజులు అనుకో నార్మల్ ఫుడ్ వచ్చింది. వారం రోజులు అనుకో వాళ్ళ ఇంట్లో ఉన్నది వచ్చింది. స్తోత్రం. పచ్చడి అయితే పచ్చడి, పప్పు అయితే పప్పు. అల్లుడు వచ్చాడని చికెన్ పెట్టరాండి, మాకే లేదు, నీగాడ పెట్టేది వారాలు కూర్చో ముందు తినిపోవాలి. అలాంటిది 40 ఏళ్ళు అక్కడ ఉండి వాళ్ళతో మనుగడ సాగించడం అంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడో. ఏమీ పట్టల. 40 ఏళ్ల జీవితం రాయబడలేదండి మోషేది. అంతకుముందు 40 ఏళ్ళు రాయబడ్డది. ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యుడు, మాటల యందు నేర్పరి, ఇట్లా ఉన్నాడు అని చెప్పి ఆయన ఏమేం చేశాడో రాయబడ్డది. కానీ 40 ఏళ్ళు ఒకే ఒక్కటి రాయబడ్డది. ఆయన మందను అరణ్యమునకు తోలుకొని పోయి ఆ మేపుటలోనే గడిపేటది 40 సంవత్సరాలు. ఎంత నిరాశ, ఎంత నిస్పృహ అంటే వాటన్నిటినీ జయించింది మోషే విశ్వాసం. అందుకే మోషే విశ్వాస వీరుడు.
నువ్వు అన్నీ కోల్పోయి ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం కోల్పోవద్దు, కోల్పోకూడదు, కోల్పోరాదు. అది విశ్వాసం. అది మోషేలో పుష్కలంగా ఉంది. 80 ఏళ్ల ప్రాయం వచ్చేసింది. ఇక మోషే విశ్వాసం కార్యం దాల్చడం మొదలుపెట్టింది, కార్యరూపం దాల్చడం మొదలుపెట్టింది. డైరెక్ట్గా దేవుడే దిగొచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈజిప్ట్లో ఉన్న దాసుల దగ్గరికి రాలా, ఐగుప్తులో ఉన్న వ్యక్తుల దగ్గరికి రాలా, ప్రపంచంలో మరే దగ్గరికి ఏ దిక్కుకి పోలా. 40 ఏళ్ల క్రితం ఏ వ్యక్తి అయితే ఆ ప్రజల విమోచన కోసం సింహాసనాన్ని వదిలిపెట్టుకోవడానికి, సమస్తాన్ని కోల్పోవడానికి, దాసుడిగా బతకడానికి ఇష్టపడ్డాడో, ఈ 40 ఏళ్ళుగా అదే దాసత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, అదే బానిసత్వాన్ని మెయింటైన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గరికి దేవుడే దిగి వచ్చాడు. మోషే విశ్వాసము దేవుడు మోషేని వెతుక్కుంటా వచ్చాడట చేసింది. లేకపోతే మోషగాడికి మొనగాళ్ళు లేరాయింది దేవుడు ఆడుకోవాలనుకుంటే. అంటే పరీక్షించాడు, అబ్జర్వ్ చేశాడు. ఎంతవరకు? విరగొట్టి నలగొట్టి దీనుడిగా చేసి 40 ఏళ్ల సుదీర్ఘ విశ్వాసము నిరీక్షణ తర్వాత ఎంత పని చేశాడంటే, మీరు చెప్పండి, మోషే లైఫ్లో 40 ఏళ్ళు వేస్ట్ అయిందా, నెరవేరిందా? నెరవేరిందా? 40 ఏళ్ళు ఏం చేశావు మోషే? గొర్రెల దోలకు పోయి అంటే మోషే ఇచ్చే సమాధానం ఏంటంటే, 40 ఏళ్ళు ఐగుప్తులో సకల విద్యలను నేర్చుకుంటూ గడిపాను. ఏమి? అక్కడి నుంచి దేవుడు, మోషే ఆ ట్రైనింగ్ అయిపోయింది నాన్న, ఇక నా ట్రైనింగ్ కావాలి నీకు. ఏ ట్రైనింగు? నేనిచ్చే తరబీదు కావాలి నీకు. ఆ ట్రైనింగ్ పనిచేయదు నాన్న, ఈ ట్రైనింగ్ కావాలి నీకు. ఈ ట్రైనింగ్ అరణ్యపు అనుభవంలో దొరికిద్ది నాన్న, శ్రమల కొలిమిలో దొరికిద్ది నాన్న, అవమానాల పర్వంలో దొరికిద్ది నాన్న, హేళన మధ్య దొరికిద్ది నాన్న, తృణీకారాల మధ్య దొరికిద్ది నాన్న, తిరస్కారాల మధ్య దొరికిద్ది, ఇబ్బంది కొలిమిలో దొరికిద్ది నాన్న నేను ఇచ్చే ట్రైనింగ్. అర్థమైతే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. నేను ఆపాను కాబట్టి కొట్టవాకు. దేవునికి స్తోత్రం. ఎందులో దొరికిద్ది నాన్న నేను ఇచ్చే ట్రైనింగు? ఇబ్బంది కొలిమిలో దొరికిద్ది. ఎన్నేళ్ళు? అక్కడ 40 ఏళ్ళు ట్రైనింగ్ పూర్తి చేసావు కదా నాన్న, మరి నా దగ్గర కూడా 40 ఏళ్ళు పొందాల్సిందే. రోజు తక్కువ లేకుండా 40 ఏళ్ళ సుదీర్ఘ కాలము మోషేకి అరణ్యపు అనుభవం దేవుని రెక్కల నీడలో తరిపీదు. ఆ 40 ఏళ్ల విద్యలన్నీ బుస్ అయిపోయింది. ఆ 40 ఏళ్ల మాట నేర్పరితనం బుస్ అయిపోయి చివరికి దేవుడు ప్రత్యక్షమైతే ఏమన్నాడో తెలుసా? దేవా నా దగ్గర ఏమి లేదన్నాడు. అదేది ఈ ముక్క కోసం నాన్న, ఈ ముక్క కోసం నీ దగ్గర ఏమి లేదు, కానీ నా యందలి విశ్వాసం అయితే నీ దగ్గర ఉంది. విశ్వాసం లేనోడు నన్ను ఆకర్షించలేడు, విశ్వాసం లేనోడు నాకు ఇష్టడు కాలేడు, విశ్వాసం లేనోడు నన్ను ఆకర్షించలేడు. మరి నేను నీ దగ్గరకు వచ్చానంటే మరి విశ్వాసం ఉందన్నా నీ దగ్గర? అది కూడా సుదీర్ఘ విశ్వాసం, అచంచల విశ్వాసం, 40 years. నాకైతే అంత ఓపిక లేదండి, నేను చెబుతున్నాక, అందుకే నేను మోషేని కాలేదు. దేవునికి స్తోత్రం. నేనైతే అంత సుదీర్ఘకాలం నిరీక్షించలేనండి. మీరు ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది, ఇంకా మారిద్ది. ఏందన్నా మారేది? ఏం మారదన్నా. సంవత్సరాలు మారిపోతున్నాయి అన్నా. 2024 అయిపోయింది, 2025 వస్తుందన్నా. సంవత్సరాలే మారిపోయినాయి కానీ నా బతుకు మారదన్నా. మారదు నా దరిద్ర బతుకు మారదు, మారవు నా పరిస్థితులు మారవు. ఇంతే. సంవత్సరాలు మారిపోతుంటాయి, కాలాలు మారిపోతుంటాయి, కానీ నా బతుకు మారదన్న. ఎందుకన్నా వేస్ట్ అన్నాడు. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మోషే ఆ మాట అల్లా.
మారుతున్న కాలాలు నాకు తెలుసు, నా దేవుడికి కూడా తెలుసు. కాలాలు మారిపోయినా, సంవత్సరాలు మారిపోయినా, సంవత్సరాల పని నా దేవుడు తలుచుకుంటే ఒకే ఒక సంవత్సరంలో చేయగలడు. ఏమంటావు? దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు తోడితే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది? ఊరక. ఎన్ని సంవత్సరాలు చేద వేసి తోడితే ఎర్ర సముద్రం 2 పాయలు అయింది? ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సూర్యుడికి అడ్డం కడితే వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా నీడొచ్చిద్ది? ఎన్ని సంవత్సరాలు బావులు తవ్వితే అవి నదులై వాళ్ళ దాహార్తి తీరిద్ది? సంవత్సరాల పని, సంవత్సరాల పని. ఆయన మాట పలికితే జరిగిద్ది. ఇది తెలుసు మోషేకి. ఇంతకాలం అయిపోయింది, అంతకాలం అయిపోయింది, ఇంకేముందిలే, ఇంక అయిపోయిందిలే, ఇంకేముంది, జీవితం పోయిందిగా, అయిపోయిందిగా, అట్టపోయిందిగా, ఎట్టపోయిందిగా, నీ మొహం పోయిందిగా అంటాడు దేవుడు. నేను కాదు, నన్ను అనుకునేరు. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఏం పోయింది? వెర్రి మొహమా? అంతా నా చేతుల్లో ఉంది. నీ చేయి దాటిపోయినా నా చేయి దాటిపోదు ఏ పరిస్థితి కూడా అంటాడు దేవుడు. 80 ఏళ్ల ప్రాయంలో వచ్చి పిలుస్తున్నాడు మోషేని. దా, నీ సుదీర్ఘ విశ్వాసము నిరీక్షణ ఫలిస్తుంది, రా. ఇక పోయి ఈ 40 ఏళ్ళు వేస్ట్ అనుకున్నావు కదా, వేస్ట్ కాదు, ఇది నా ట్రైనింగ్. ఈ 40 ఏళ్ళు నిన్ను ఖాళీ చేసి విరగొట్టి నలగొట్టి ఇక అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాను. ఇప్పుడు రా, నేను నిన్ను ఐగుప్తుకు తీసుకెళ్తారమ్మన్నాడు. ఇందాక పాట పాడారనుకుంటా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతిలోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రొట్టెలు చాలా ఉన్నాయి, మీరు కూడా ఇరవండి. ఎంతమందికి వస్తాయో చూద్దాం. యేసయ్య విరిచాడు దాదాపు 10-12 వేల మందికి. 5 రొట్టెలే మళ్ళా యేసయ్య చేతిలో విరవబడ్డాయి. యేసయ్య చేతిలో విరవబడ్డ 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు ఆహారం అయిపోయినాయి. 1000 మందికి దీవెన అయిపోయినాయి. ఒక్కొక్క రొట్టె వేయేసుకున్నా. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఏమండి? ఓల్డ్ సాంగ్, న్యూ సాంగ్. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును అని. ఎన్నిక లేని వాడు బలమైన జనము అగును అని. వాగ్దానములను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు. ఈ వారసునిగా నన్ను చేశావు.
అది నువ్వు కూడా 1000 మందికి ఆశీర్వాదం కావాలని ఉందా నీకు ఆశ? ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. నాకు 1000 మందికి ఆశీర్వాదంగా ఉండాలని ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. రైట్. అట్లయితే యేసయ్య చేతిలో విరవబడాలి. విరవబడాలి. అందరి దగ్గర రొట్టెలు ఉన్నాయి, అన్నీ కాల. నీ దగ్గర కూడా రొట్టెలు తెచ్చుకొని ఉండొచ్చు నువ్వు, అవి కూడా కావు. విరిచి చూడు ఎంతమందికి వస్తాయి. కానీ యేసయ్య చేతిలో విరవబడితే అది తప్పకుండా అనేకులకు ఆశీర్వాద కారణం అవుతుంది. నిన్ను నా యేసయ్య చేతుల్లోకి తీసుకున్నాడమ్మా, అది వాస్తవం. నిన్ను నా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడు, అది వాస్తవం. అందుకే ఎవరికి లేని అనుభవాలు నీకు నాకు, అందుకే ఎవరికి లేని డిఫరెంట్ పరిస్థితులు నీకు నాకు. అర్థమైందా? మన మామూలుగా విరిగితే విరిగినట్టు, లేకపోతే విరగొట్టి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మోకాళ్ళు వేసిన ప్రతిసారి ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను దీవెనకరంగా చెయ్యి అంటావు కదా. అడుగుతావు, అబద్ధం అడుగుంది. మోకాళ్ళు వేసినప్పుడు ఏమంటావు? ప్రభువా నన్ను దీవించు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి. ఇంత దీనంగా కూడా అడరు కొంతమంది. యేసునామములో దీవించు ప్రభువా తండ్రి, హల్లెలూయా. అధికారికంగా కదా దీవించమని అడిగిన ప్రతిసారి రాయబడింది అక్కడ. దీవించమన్న ప్రతిసారి, ఆశీర్వదించమన్న ప్రతిసారి రాయబడింది. మరి నాకు తెలిసి రోజు నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఖచ్చితంగా ఏది అడిగినా అడగకపోయినా, ఎవరి గురించి అడిగినా అడగకపోయినా, నిన్ను మాత్రం దీవించమని మాత్రం అడుక్కుంటావు ఖచ్చితంగా. చివరిలోనైనా సరే ప్రభా నన్ను దీవించను, లేకపోతే మళ్ళీ దీవించడం ఏమని భయం. నన్ను ఆశీర్వదించు తండ్రి అని అడుక్కోకుండా మాత్రం ఉండం. మరి అప్పుడు ఆశీర్వదించమని రొట్టె అడిగినప్పుడు మరి యేసయ్య ఏం చేయాలా? చేతుల్లో తీసుకోవాలి, విరవాలి. మోషే అలా ఆశీర్వాదం పొందగోరాడు. జనములకు దీవెనకరంగా నా బ్రతుకుండాలని కోరుకున్నాడు. దేవుడు చేతుల్లోకి తీసుకున్నాడు. రకరకాల అనుభవాల్లో నలిపాడు. అందులో 40 ఏళ్ళు అత్తగారింటికాడ బతుకంటే ఇక అది ఊహించలేం. బామర్దులు లెక్క చేయరు, భార్య లెక్క చేయదు, పెద్దోళ్ళు ఇద్దరు అసలే లెక్క చేయరు. పొరపాటున ఏయ్ అన్నా అనుకో, ఏంది ఏం లేదులే, అంతేనా? అంతే. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా. ఉంటే ఉండి పోతే పో. ఇంకొంచెం సౌండ్ పెంచామనుకో, బామ్మరిదో లేకపోతే మామయ్య అతడు ఏందమ్మా ఏందంట అనుకుంటా. ఏందంట సంపాదించడం చేత కాదు, కానీ మాటలు మాత్రం మామూలు మాట పెద్ద పెద్ద మాకు కూడా ఉన్నాయి గొంతులు. ముయ్యమని కాస్త ముయ్యమను, తనులు తింటాడు. లేకపోతే మామ బిర్యానీ అందరూ ఉంటారు, వాళ్ళ బంధువులు వాళ్ళు అందరూ ఉంటారు. ఏమైనా తేడా వస్తే అందరూ కలిసి కొడతారు. అందుకని ఎవరు లెక్క చేయరు. పాయింటా? అట్టేం లేరు. నా మా అత్తగారు బాగానే చూసుకుంటే ఓకే, చూసుకుంటే నేనేం కాదన్ను. కొంతమంది ఉండవచ్చు మంచివాళ్ళు పాపం. నేను 70% మాత్రం విలువలు ఉండవు. నీకు ఎవరన్నా మంచి మంచి మనసు ఉన్నోళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, దేవుని సంబంధులు, కాస్త దేవుని భయం కలిగిన వాళ్ళు, దేవుని క్రమంలో ఉన్నోళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇవ్వచ్చు అంతే. కానీ 70% మాత్రం మోసే బతుకు మాత్రం అగసాట్లే పాపం. ఇప్పుడు కనీసం మోసేకి లేకపోయినా వాళ్ళకైనా ఉండొద్దు. 40 ఏళ్ళు అల్లుడు దాసుడిగా పనిచేస్తుంటే కనీసం వాళ్ళు ఏదైనా ఒక ఇల్లు ఇవ్వద్దు, ఏదైనా అంత సొమ్ము ఇవ్వద్దు. ఆలోచించండి మీరు, ఏమైనా ఏర్పాటు చేశారా మోసేకి? పాపం లేదు, భార్య బిడ్డలు తీసుకొని బయలుదేరాడు అంతే. ఎన్ని రకాల అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తృణీకారాలు, ఎన్ని తిరస్కారాలు. ఆఖరికి నేను చెబుతున్నా, గోడు చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు. చెప్పుకుంటే ఆ భార్యకి చెప్పుకోవాలి, లేకపోతే ఇంక లేదు, ఎవ్వరు లేరు. తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టినోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఏమన్నా ఉన్నారేమో చెప్పండి అక్కడ.
అహరోను కూడా దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఉన్నారా? మోషే అరణ్యపు అనుభవంలో ఎవరైనా తోడున్నారా? చిన్నది పెద్దది ప్రతిదీ భార్యకి చెప్పుకుంటే తేలికైపోతాడని మగోడు ఫీలింగు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు. ఎందుకు అన్ని ప్రతిదీ చెప్పుకుంటానికి నేనే ఆడదాన్ని, ప్రతిదీ చెప్పుకోవడానికి నేనే మగోడిని బిల్డప్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు లైన్లోనే ఉన్నారా? ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, అది చెప్పడం. ఇప్పుడు తన హృదయంలో ఉన్న బాధ, తనకు అవమానం కలిగిన, ఇబ్బంది కలిగిన, తిరస్కారం కలిగిన, తృణీకారం కలిగిన చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అంటే ఏకాకి జీవితం. 40 ఏళ్ళు మిద్యాన్లో మామ ఇంట బతుకుతుంటే సమాజం ఎంత ఎగతాళి చేసిందో. చేయదా? చిన్నతనంగా మాట్లాడిద్దా? మాట్లాడదా? మీ అల్లుడు ఉన్నాడుగా, ఇతరు పంపించు, దొడ్లు కూడా గడుగుతాడు, ఏముంది? 20 ఏళ్ళకి ఏడే బతుకుతున్నాడుగా అనరా? ఉండనే ఉంటారు ఈ పోట్లు పొడిచేవాళ్ళు, సూదులు గుచ్చేవాళ్ళు ఉండనే ఉంటారు, మాటల తోటాలు పేల్చేవాళ్ళు ఉంటారు. మందం తోలుకొని పోతుంటే ఎదురొచ్చి ఎన్నన్నారో, నీ బతుకంత ఇంతేనా? మీ మామను బాగు చేసుకుంటా బతకటమేనా నువ్వు? నీకంటే ఏం లేదా? నాయన ఏం మనిషిరా బాబు నువ్వు. ఎన్ని తేలిక మాటలు మాట్లాడి ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా? భూమి మీద ఏ జనము ఎదుట చెయ్యని సూచక క్రియలను ఐగుప్తు ఎదుట, అలాగే ఇశ్రాయేలు ఎదుట దేవుని శక్తితో చెయ్యబోయేటువంటి యోధుణ్ణి వాళ్ళు అవమానపరుస్తున్నారు. అది వాడికి తెలియదు. వాళ్ళు హేళన చేస్తున్నవాడు సేవకుడు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నవాడు సేవకుడు, దేవుని చేత బహుబలముగా వాడబడబోతున్నవాడు. ఒక్కసారి మోషే ప్లేస్లోకి వెళ్ళి మీరు ఆలోచించండి. సమాజం ఎగతాళి చేసిద్ది, చిన్న చూపు చూసిద్ది, ఫ్యామిలీ చిన్న చూపు చూసిద్ది, చెప్పుకోవడానికి ఎవడూ లేడు. ఇంకా చెప్పాలంటే అత్తగారింటి కాడ అక్కడే కాపురం చేసేవాడిని భార్య కూడా లెక్క చేయదు. ఆల్రెడీ సిప్పోరా సైకాలజీ తెలిసిందే మనకి. ఆమె పెడా మినిస్ట్రీయే. సిప్పోరా సౌమ్యురాలు కాదు, పెడా మినిస్ట్రీ. అమ్మాయి, మాకు సున్నతి సంస్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అబ్బాయికి సున్నతి చేయకపోతే నా మీదకి వచ్చిద్ది అంటే, సున్నతి లేదు, పాడు లేదు, ఊరికి పిచ్చాచారాలన్నీ పెట్టి పిల్లగాడిని ఇబ్బంది పెడతావు అంది కాబట్టే జైలే. చివరికి దేవుడు సత్రంలో చంప చూసినప్పుడు వాడి అయిన రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అప్పుడు చెప్పింది, ఇదిగో నీవు నాకు రక్త సంబంధి అయిన పెనివిటి వైతివి అన్నప్పుడు మోషే మీద నుంచి ఆ తెగులాగిపోయింది. అంటే మోషే ప్రాణానికి వచ్చినప్పుడు మాత్రం స్పందించింది, కానీ మోషే ప్రశాంతంగా ఉన్నంతసేపు సున్నతి లేదు, పాడలేదు, ఊరుకా ఏంది అంటే లోబడే టైపు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఎంత అవమాన పర్వం. ఒక రకంగా చెప్పాలంటే హృదయం గాయం. చెవులు వినపడతా ఉంటే రకరకాల విమర్శలు, ఎగతాళులు, హేళనలు, కానీ అన్నీ భరించాడు. అనుకోని ఒక్కోసారి సిప్పోరాకు కూడా వినపడి ఉండొచ్చు, సిప్పోరా చెప్పు ఉండొచ్చు, నలుగురు నిన్ను 4 రకాలుగా అనుకుంటున్నారండి, చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు నిన్ను. మోషే ఏం చేసి ఉంటాడు? చిరునవ్వు నవ్వి ఉంటాడు. సిప్పోరా, నీకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు నా బాధ, పర్లేదులే, పర్లేదు, అర్థమయ్యేవాడికి అర్థమైతే చాలు, నేనేందో అనుకొని నవ్వుకొని వాళ్ళు అనుకునేది వాస్తవమే. ఎవరుండరు నాలాగా, ఎవరుంటారు సిపరా, ఎవరుంటారు నాలాగా? నేనున్నాను, నాలాగా ఎవరు లేరు కాబట్టి సమాజం నన్ను హేళన చేసింది, చేయని పర్వాలేదు. ఇదంతా చూసేవాడు చూడాలి, వినేవాడు వినాలి, దిగి రావాలి నా కాడికి. రావాలి, చెయ్యాలి కార్యం. నాకైతే విశ్వాసం ఉంది, చూస్తున్నా నా దేవుని కార్యాలు, ఎదురు చూస్తున్నా. అయిపోయింది, కాలమెల్లా గడిచిపోయింది, కానీ దేవుడి కార్యం
అంతా అయిపోయింది అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది. దేవునికి మహిమ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ అనుభవాల్లో ఖచ్చితంగా ఏదో ఒక అనుభవంలో మీరు ఉంటారు. ఎందుకంటే యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు. యేసయ్య చేతి రొట్టె వలె నీవు ఉన్నావు కనుక నిన్ను విరవకుండా ఆశీర్వదించడం కుదరదు, విరవకుండా దీవించడం కుదరదు. దీవించాలి, ఆశీర్వదించాలి అంటే విరుగుట అనేది తప్పదు. పాడుకుందాం ఆ పాట. విరిగిన మనసు, చివరి లైన్ మాత్రం గట్టిగా పాడండి. ఆహారమౌదును. తమ్ముడు, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావా? చెల్లి, నీ కోసం బతుకుతావా, అనేకుల కోసం బతుకుతావరా? ఎవరి కోసం బతుకుతావు చెల్లి? అనేకుల కోసం అంటే చేయొచ్చు. అనేకుల కోసం, అనేకులకు దీవెనకరంగా నా బ్రతుకు ఉండాలని నేను కోరుకుంటున్నానంటే చెయ్యొద్దు. ఇప్పుడు వాడు విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల. నీ చేతిలోనే విరచిన రొట్టెలై ఆహారమౌదును అనేకులకు. అదే, నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవునికి మహిమ. హల్లెలూయా. తర్వాత దేవుడు మోషేని దర్శించి లైన్లో తీసుకొని 6 లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై నడిపిస్తుంటే మామయ్య వచ్చాడు. మామయ్య, ఇత్రో మామయ్య. ఏ మాయ? ఇత్రో మాయ వచ్చాడు. ఇత్రో మాయ వస్తే మాయ గెలవటానికి అవకాశం లేదు అక్కడ. పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని కలవటానికి. కుదరలా. ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వస్తున్నారు. తీర్పులు ఎవరు రైళ్ళు అందరికీ తీర్పులు తీర్చేదంటే మీ అల్లుడే సార్. మా అల్లుడా? మా మోసేనా? కాదులే, ఇంకెవరో ఉండుంటారులే. వాళ్ళే వాడివే. అదిగో పోయి చూడిపో, జనాల్లో ఉన్నాడు చూడిపో అంటే ఆ గుంపులో సందు చేసుకొని పోయి చూస్తే సెంటర్లో మోసే కూర్చొని ఉన్నాడు. వాదాలు జరుగుతున్నాయి, తీర్పు తీరుస్తున్నాడు. అందరికీ సెంటర్లో మోసే కూర్చున్నాడు. కేంద్ర బిందువులాగా తీర్పులు జరుగుతున్నాయి. ఎవడు నోట పట్టినా మోసే 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 గారు అట్టన్నారు, మోసే గారు ఎట్టన్నారు, మోసే గారు ఎట్ట తీర్పు తీర్చారు, మోసే గారు అట్ట తీర్పు తీర్చారు. మోసే 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 మోసే. మావయ్యకేమో దర్శనం అందలా. వాడిదేముందిలే, వాడే పడి ఉంటాడులే అమ్మా, వాడిదేముంది అన్న అల్లుడు. అల్లుడిని కలవటానికి మామకు సమయం దొరకల. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మోసే తీర్పు తీర్చుటుండుట చూశాడు. ప్రేమ వచ్చింది ఇప్పుడు అల్లుడి మీద. అంతే వచ్చింది. మరి ఎవరైనా అల్లుడు బాగుంటే మావాడు అంటారు కానీ అదో గదిలో ఉంటే ఎవరన్నా ఆనందంగా ఉంటారండి? లెక్క చేస్తారా? జనం అల్లుడు కోసం పడిచేస్తుంటే ఆ అల్లుడి విషయంలో అల్లుడిని కలవడానికి మామయ్యకే టైం దొరకనంత స్థాయికి అల్లుడు వెళ్ళిపోతే ఐగుప్తు మొత్తం హడలెత్తిపోయింది. అగ్రరాజ్యమే గడగడ గడగడ గడగడలాడింది. అల్లుడికి తోడై ఉన్న దేవుని దెబ్బకి
ఇవన్నీ తెలియవు మాయకి, ఇతర మాయకి తెలియవు, మొత్తం తెలిసి ఇతర మాయకి తెలుసుకున్నాడు. తెలుసుకొని వరే ఇంత మనగాడిన నా ఇంట పెట్టుకుంది నేను, అరే ఏదో ఎదవనుకున్నాను, అమ్మ నన్ను ఎదవని చేశాడుగా. నిన్ను ఎదవనుకున్న వాళ్ళందరూ ఎదవలు అయిపోయే రోజు ఒక రోజు వచ్చి దాగు. నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు. అది చేస్తాడు దేవుడు. అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా, అసలు నీకేం టాలెంట్ తగలబడిందో నాకేం తెలుసు. కానీ నీవు నమ్మావు చూడు, నీకు తోడై ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను. నువ్వు విశ్వసించావు చూడు, నువ్వు హత్తుకున్నావు చూడు, నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు, నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు. ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను. నువ్వు దద్దమ్మవే కావచ్చు, కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావో అతడు మొనగాడు. నిన్ను ఎదవా అన్నోళ్ళందరినీ ఎదవల్ని చేస్తాడు. కొంచెం వెయిట్. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు, ఇక ముందు పాలుగాకిలో